ప్రపంచ క్రైస్తవులైన వారులారా, మీ అందరికీ ఈ ఉదయకాలంన నా శుభవచనములు, నా శుభాశీస్సులు. దేవుడు మిమ్మలను, మీ కుటుంబ సభ్యులను ఆశీర్వదించాలని నేను దేవునికి మొరపెట్టుకుంటూ ఉన్నాను. దేవుని జనులైన వాళ్ళరా, మీలో ఎవరైతే విద్యార్థులైన వాళ్ళు ఉన్నారో వాళ్ళలో మాకు చదువు రావటం లేదు, మాకు చదివింది గుర్తుండటం లేదు, మేము చదువుకునేటప్పుడు మా మెదడు తనకై తాను ఏదేదో గుర్తు చేసుకుంటూ ఉంటుంది, మేము పరీక్షలో తప్పుతున్నాము, మాకు చదువు రావటం లేదు అని చింతిస్తూ బాధపడుతూ ఉంటారు. ఇంకా వాళ్ళు ఏమనుకుంటారంటే, మాకు చదువు రాకపోవడం వలన మా తల్లిదండ్రులు మమ్మల్ని దూషిస్తూ ఉన్నారు, మాకు పాఠాలు చెప్పే టీచర్స్ కూడా, లెక్చరర్స్ కూడా మమ్మల్ని దూషిస్తూ ఉన్నారు, మా ఫ్రెండ్స్ ముందు మా పరువు పోతుంది, మాకు బ్రతకాలని అనిపించట్లేదు, మేము సూసైడ్ చేసుకుంటాము అని అనుకుంటూ ఉంటారు. అలాంటి విద్యార్థులతో ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. ఏ విద్యార్థులైతే మాకు చదువు రావటం లేదు, మాకు చదువు గుర్తుండటం లేదు, పరీక్షలో తప్పుతున్నాము అని బాధపడుతూ ఉంటున్నారు, అలాంటి విద్యార్థులతో ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. విద్యార్థులైన వారులారా, మిమ్మల్ని సృష్టించిన మీ సృష్టికర్త అయిన దేవుడు నాకేం చెప్పాడంటే, మీకు దేవుడు తగినంత జ్ఞాపశక్తిని ఇచ్చాడు అని దేవుడు నాకు ముందుగానే తెలియపరిచాడు. దేవుడు మీకు మెదడుని ఎందుకు ఇచ్చాడంటే, మీరు చదువుకునే పాఠాలను, వినే పాఠాలను మీ మెదడులో దాచుకోవటానికే ఇచ్చాడు. మీ మెదడుకంటూ తనకై తాను మీరు చదువుకునే పాఠాలను తనలోకి చేర్చుకోకుండా ఉండదు అని నేను మీకు చెప్తాను. దేవుడు మీకు మేలుకరమైన మెదడునే ఇచ్చాడు. మీరు చదువుకునే పాఠాలను, వినే పాఠాలను మీ మెదడులో దాచుకోవటానికే దేవుడిచ్చాడంట. వాటన్నిటినీ కూడా మీరు గుర్తు తెచ్చుకోవడానికి ఉపయోగపడే మెదడునే దేవుడు మీకు ఇచ్చాడు. మీకు మెదడులో జ్ఞాపశక్తిని ఉంచాడు. మీకు కావలసిన జ్ఞాపశక్తిని దేవుడు ఉంచాడు. అవును విద్యార్థులైన వాళ్ళరా, దేవుడు మీ మెదడుకి తగినంత జ్ఞాపశక్తిని ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటే, మిమ్మలను తనకు పిల్లలుగా సృష్టించుకున్నాడు కనుక మీ మీద ప్రేమతోనే మీకు మేలుకరమైన మెదడునిచ్చి, ఆ మెదడులో మీరు పాఠాలు వినేటప్పుడు, చదువుకునేటప్పుడు తగినంత జ్ఞాపశక్తిని ఉంచాడు. వాటన్నిటినీ మీ మెదడులో దాచుకొని స్టోర్ చేసుకోవటానికి, భద్రపరచుకోవటానికి తగినంత జ్ఞాపశక్తిని ఉంచాడు. మరి కొంతమంది విద్యార్థులైన వాళ్ళు ఏమనుకుంటారు అంటే, మా మెదడు మేము చదువుకునేటప్పుడు, పాఠాలు వినేటప్పుడు ఏదేదో గుర్తు చేస్తూ ఉంటుంది, దేని గురించి ఆలోచిస్తూ ఉంటుంది అని బాధపడుతూ ఉంటారు. అలాంటి విద్యార్థులతో ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. విద్యార్థులైన వారులారా, మీరు క్లాస్ రూమ్లో కూర్చొని పాఠాలను వింటూ చదువుకునేటప్పుడు మీ మెదడు ఒక మనిషిలాగా తనకై తాను సొంత జ్ఞానాన్ని కలిగి లేదు, తనకై తాను సొంత మనస్తత్వాన్ని కలిగి లేదు. మీరు క్లాస్ రూమ్లో కూర్చొని పాఠాలు వింటూ చదువుకునేటప్పుడు మీరు మీ తల్లు అనేక ఆలోచనలు వింటూ ఉంటారు. వాటి వల్ల మీరు ఏమనుకుంటారంటే, మేము పాఠాలు వినేటప్పుడే, చదువుకునేటప్పుడే మాకు అనేక ఆలోచనలు వస్తున్నాయి, అవన్నీ కూడా వాటి వలన మేము వినే పాఠాలను గుర్తుపెట్టుకోలేకపోతున్నాము, మా మెదడుకు చేర్చుకోలేకపోతున్నాము, మేము చదువుకునే పాఠాలను కూడా మేము గుర్తుపెట్టుకోలేకపోతున్నాము, మా మెదడుకి చేర్చుకోలేకపోతున్నాము అని బాధపడుతూ ఉంటారు. అలాంటి విద్యార్థులతో ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. విద్యార్థులైన వాళ్ళరా, మీరు క్లాస్ రూమ్లో కూర్చొని మాస్టర్స్, కాలేజీ లెక్చరర్స్ చెప్పే పాఠాలను మీరు వినటానికే మీరు క్లాస్ రూమ్లో కూర్చుంటారు. మీరు ఆ సమయంలో వేటిని కూడా గుర్తు తెచ్చుకోరు, వేటిని కూడా దేని గురించి కూడా ఆలోచించరు. మరి మీరేమనుకుంటారంటే, మీకు వచ్చే ఆలోచనలు వస్తూ ఉంటాయి. మీరు క్లాస్ రూమ్లో కూర్చొని పాఠాలు వినేటప్పుడే, చదువుకునేటప్పుడే మీరు మీ తలలో అనేక ఆలోచనలు వింటూ ఉంటారు, అనేక గుర్తు వస్తూ ఉంటాయి. మీ జీవితానికి సంబంధించిన
విషయాలే గుర్తు వస్తూ ఉంటాయి. ఆ సంగతులే ఆలోచనలుగా వస్తూ ఉంటాయి. అవన్నీ మీ మెదడు ఆలోచిస్తుందా అంటే మీ మెదడు ఆలోచించలేదు. మీ మెదడుకంటూ సొంత జ్ఞానం లేదు, సొంత మనస్తత్వం లేదు. అందుకే సొంత జ్ఞానం లేదు కనుక మీ మెదడు తనకై తాను మీ క్లాసులు కూర్చొని పాఠాలు వినేటప్పుడు దేనిని కూడా గుర్తుకు తెచ్చుకోదు, దేని గురించి కూడా ఆలోచించదు. మరి మీ మెదడు మీకు ఎలాగ ఉపయోగపడుతుంది అంటే మీ అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉంటాయి కదా, ఆ సెల్ ఫోన్కి మెమరీ ఉంటుంది. ఆ సెల్ ఫోన్ మెమరీలో మీకు కావలసిన వాటన్నిటిని భద్రపరుచుకుంటూ ఉంటారు. అలాగే మీ మెదడు కూడా ఒక సెల్ ఫోన్ మెమరీ లాగానే మీకు ఉపయోగపడుతుంది. మీకు కావలసిన వాటన్నిటిని భద్రపరచుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. మీ సెల్ ఫోన్ తనకై తాను దేనికి కూడా సొంతగా తనలోకి దేనిని చేర్చుకోదు. మీరు చేర్చుకున్న వాటిని అది మీ సెల్ ఫోన్ మెమరీ తిరస్కరించదు. అలాగే మీ మెదడు కూడా ఒక సెల్ ఫోన్ మెమరీ లాగానే ఉంది. మీరు వినే పాఠాలు, చదువుకునే పాఠాలను మీ మెదడు తనకై తాను తనలోకి చేర్చుకోకుండా ఉండదు. ఎందుకంటే మీకు ఉపయోగపడటానికే దేవుడు మీకు మెదడునిచ్చాడు. మీరు వినే పాఠాలు, చదువుకునే పాఠాలు మీ మెదడులో దాచుకోవడానికే దేవుడిచ్చాడు. అంతవరకే మీ మెదడు మీకు పనిచేస్తుంది, మీకు ఉపయోగపడుతుంది. మీకు మేలుకరమైన మెదడనే దేవుడిచ్చాడు. మీరు పాఠాలను వింటూ చదువుకునే వాటిని తనలోకి చేర్చుకోవడానికి ఉపయోగపడే మెదడునే, జ్ఞాపశక్తినే దేవుడు మీకు ఇచ్చాడు. మీ మెదడుకంటూ సొంత జ్ఞానం లేదు, మీ మెదడుకంటూ సొంత మనస్తత్వం లేదు. మీరు పాఠాలు వినేటప్పుడు, చదువుకునేటప్పుడు సొంతగా ఆలోచిస్తూ సొంతగా మీరైన పాఠాలను తనలోకి చేర్చుకోకుండా ఉండలేదు. ఆ శక్తిని దేవుడు ఇవ్వలేదు మీ మెదడుకి. మరి మీరు మీ తలలో వింటున్న ఆ ఆలోచనలు ఎవరివి అంటే ఇప్పుడు చెప్తున్నాను. విద్యార్థులైన వాళ్ళరా, మీరు క్లాస్ రూమ్లో కూర్చొని పాఠాలు వినేటప్పుడు కానీ, పాఠాలను చదువుకునేటప్పుడు కానీ మీరు మీ తలలో అనేక ఆలోచనలను వింటూ ఉంటారు. మీరు వినే పాఠాలు, మీరు చదువుకునే పాఠాలు మీకు గుర్తు ఉండవు, మీ మెదడు దాకా చేరవు. మీరు వినే పాఠాలు, మీరు చదువుకునే పాఠాలు మీ మెదడు దాకా చేరితేనే అవి మీకు గుర్తుంటాయి. మరి మీ మెదడు దాకా చేరకుండా మీ మెదడు దాకా ఎందుకు చేరటం లేదు? మీరు వినే పాఠాలు, మీరు చదువుకునే పాఠాలు మీ మెదడు దాకా ఎందుకు చేరటం లేదు అంటే మెదడు తనలోకి చేర్చుకోకుండా ఉంటుందా అంటే మెదడుకి ఆ శక్తిని ఇవ్వలేదు దేవుడు. మీరు వినే పాఠాలను, మీరు చదువుకునే పాఠాలను మీ మెదడు తిరస్కరించదు, తనలోకి చేర్చుకోకుండా ఉండటానికి తిరస్కరించదు. ఆ శక్తి దేవుడు మెదడుకి ఇవ్వలేదు. మరెందుకు మీరు వినే పాఠాలు, చదువుకునే పాఠాలు మీ మెదడు దాకా చేరటం లేదు? ఆ సమయంలోనే మీకు ఎందుకు అనేక ఆలోచనలు వస్తాయి, అనేకమైన గుర్తు వస్తాయి అంటే అవన్నీ కూడా మెదడు నుంచి రావు. ఎందుకంటే మెదడు మనిషి కాదు, మెదడు మనస్తత్వం లేదు. మీరు చదువుకునే పాఠాలను, వినే పాఠాలను తిరస్కరించడానికి, తనలోకి చేర్చుకోకుండా ఉండటానికి మనిషి కాదు, మనస్తత్వం లేదు, తన సొంతగా ఆలోచించలేదు, తన సొంతగా జీవించలేదు మెదడు. ఇది మాత్రం నిజం. మరి ఆలోచనలన్నీ ఎవరివి అంటే మీ శరీరాల మీద అధికారాన్ని కలిగి ఉండ అపవిత్రాత్మగా మారిన వారివి. ఆ అపవిత్రాత్మలు ఎక్కడికి వచ్చాయి అంటే ఎలాగొచ్చాయి, మీ శరీరాల మీదకి ఎలాగ అధికారాన్ని కలిగి ఉన్నాయో ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను. విద్యార్థులైన వాళ్ళరా, మీ తల్లిదండ్రులైన వాళ్ళు చేసిన పాపాలకు దేవుడు అపవిత్రాత్మల నుండి మీకు రక్షణను కల్పించటం లేదు. లోకాధికారి అయిన సాతాను అయిన సర్పం నుండి కూడా మీకు రక్షణను కల్పించటం లేదు దేవుడు. దేనికి అంటే తల్లిదండ్రులు చేసిన పాప ఫలితమే దేవుడు మీ చుట్టూ తన ఉంచాల్సిన రక్షణ వలయాన్ని ఉంచటం లేదు. దేవుడు మీరు పుట్టినప్పుడే మీ చుట్టూ రక్షణ వలయాన్ని వేస్తాడు. కానీ మీ తల్లిదండ్రులు చేసిన పాపాలకు మీ చుట్టూ కూడా, మీ శరీరం చుట్టూ కూడా రక్షణ వలయాన్ని వేయడు. ఎందుకంటే రక్షణ వలయం ఉన్నంత వరకే ఈ లోకాన్ని ఏలుతున్న సాతాను నుండి రక్షణ వలయాన్ని వేసింది సాతాను నుండి రక్షించడానికి,
సాతాను అనుచరులైన దుష్టశక్తుల నుండి రక్షించడానికి, ఇంకా సాతాను కొంతమంది మనుషులను అపవిత్రాత్మగా మార్చింది. ఆ అపవిత్రాత్మల నుండి రక్షణ కల్పించడానికి దేవుడు మీ చుట్టూ కంచెను వేస్తాడు మీరు పుట్టినప్పుడే. కానీ మీరు మీ తల్లిదండ్రులైన వాళ్ళు చేసిన పాప ఫలితానికి దేవుడు వేసిన కంచెను తీసివేస్తాడు. కేవలము మీ తల్లిదండ్రులు చేసిన పాప ఫలితానికే దేవుడు కంచెని తీసివేస్తాడు. అప్పుడు కంచెను తీసివేసినప్పుడు, రక్షణ వలయాన్ని తీసివేసినప్పుడు, ఆ మహిమ వలయాన్ని తీసివేసినప్పుడు ఏం జరిగిందంటే, మీ కుటుంబంలోనే, మీ తల్లిదండ్రుల కుటుంబంలోనే చనిపోయిన వాళ్ళు ఉంటారు. పాపాలు చేసి దేవునికి ఇష్టం లేని రీతిగా జీవించి చనిపోయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఈ లోకంలో ఉండటం వలన, వారు పాపాలు చేయటం వలన వాళ్ళు ఏం చేస్తారంటే అపవిత్రాత్మగా మారుతారు. అపవిత్రాత్మగా మారిన వారిని దేవుడు తన రాజ్యానికి తీసుకోవటం లేదు. దేనికి తీసుకోవటం లేదంటే, దేవుడు తన పరలోక రాజ్యాన్ని పరిశుద్ధంగానే సృష్టించుకున్నాడు. అందుకే తన పరలోక రాజ్యాన్ని పరిశుద్ధంగా ఎందుకు సృష్టించుకున్నాడు అంటే, దేవుడు పరిశుద్ధుడు కనుక తన పరలోక రాజ్యాన్ని కూడా పరిశుద్ధంగానే సృష్టించుకున్నాడు. అందుకే పరిశుద్ధులను మాత్రమే తన రాజ్యానికి రాణిస్తాడు. అపవిత్రాత్మగా మారిన నరులను దేవుడు తన రాజ్యానికి రానివ్వడు. పాపాలు చేసి అపవిత్రాత్మగా మారిన వారిని దేవుడు తన రాజ్యానికి రానివ్వడు. వారిలో కొందరిని నరకానికి పంపితే మరికొందరిని ఈ భూమి మీదనే ఉంచుతాడు. మరికొందరిని ఎందుకు నరకానికి పంపుతాడు అంటే, వాళ్ళు ఎక్కువగా పాపం చేసినందుకు దేవుని కోపం వస్తేనే వారిని నరకానికి పంపుతాడు. దేవునికి తక్కువ కోపం తెప్పించి ఉంటే వాళ్ళని అపవిత్రాత్మగా మార్చి ఈ లోకంలోనే ఉంచుతాడు. మీ కుటుంబంలో మీ పెద్దలైన వాళ్ళు, మీ తాతలు, మీ అమ్మమ్మలు, మీ నాయనమ్మలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, చనిపోయిన వాళ్ళు ఉంటారు. మీ తల్లిదండ్రుల కుటుంబంలో వాళ్ళు పాపాలు చేసి చనిపోయినప్పుడు వారు అపవిత్రాత్మగా మారి వారి సమాధి మీదకే వెళ్ళి అక్కడ పండుకుంటూ అక్కడే జీవిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ శరీరం మీద ప్రేమ చావక, ఇంకా వాళ్ళ శరీరాన్ని వాళ్ళు బయటికి తీసి వాడుకోలేరు కనుక, వాళ్ళ శరీరంలోకి పోయి మరలా వాళ్ళు జీవించలేరు కనుక, వాళ్ళు వారి శరీరం మీద వారి శరీరాన్ని పూడ్చిపెట్టిన సమాధి మీదనే అక్కడనే పడుకుంటూ అక్కడనే జీవిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ శరీరం మీద ఆశ, ప్రేమ చావక, ఇంకా వాళ్ళు అక్కడే ఎక్కువగా జీవించటం వలన వారికి విసుగు వచ్చి బోర్ కొట్టి మీ ఇంటిలోకి వచ్చి సమాధులను వేడి మీ ఇంటిలోకి వచ్చి జీవిస్తూ ఉంటారు. మీరు ఎప్పుడైతే పుడతారో అప్పుడు మీ తల్లిదండ్రులు చేసిన పాప ఫలితానికి దేవుడు మీ చుట్టూ కంచెన వేయడు. మీరు పుట్టిన కొంతకాలానికి కావచ్చు, ఎప్పటికైనా కావచ్చు, ఆ కంచెను తీసివేసినప్పుడు ఈ అపవిత్రాత్మగా మారిన మీ పూర్వీకులైన వాళ్ళు మీ శరీరంలోకి ప్రవేశించి జీవిస్తూ ఉంటారు. అపవిత్రాత్మలు మీ శరీరంలోకి ప్రవేశించడము అది మీరు చేసిన పాపానికి కానే కాదు, మీ తల్లిదండ్రులైన వాళ్ళు చేసిన పాపానికే అపవిత్రాత్మలు మీ శరీరంలోకి ప్రవేశిస్తాయి. అవి మీ జీవితాన్ని పోలిన జీవితాన్ని జీవిస్తూ ఉంటాయి. మీలోకి ప్రవేశించక ముందు అవన్నీ కూడా ఎలాగ జీవిస్తాయంటే స్వేచ్ఛగా జీవిస్తాయి, విచ్చలవిడిగా జీవిస్తాయి. వారికి నచ్చినట్టుగా జీవిస్తూ ఉంటారు అపవిత్రాత్మలైన వారు. ఆ అపవిత్రాత్మలైన వారు ఈ లోకంలో ఉండటం వలన లోకాధికారి అయిన సాతాను ఏం చేసిందంటే, వారిని వాయుమండలంలో ఉండ దాని రాజ్యంలోకి చేర్చుకొని వారిలోకి దాని పాపపు జ్ఞానాన్ని, దాని నెగిటివ్ జ్ఞానాన్ని, దాని లోక సంబంధమైన జ్ఞానాన్ని, శరీరానికి సంబంధమైన జ్ఞానాన్ని, కోపోద్రేకలను, దాని మనస్తత్వాన్ని, దానికి కావలసిన సమస్తాన్ని కూడా ఆ అపవిత్రాత్మలలోకి పంపింది. ఆ అపవిత్రాత్మలో పంపడం వలనే ఆ అపవిత్రాత్మలుగా మారిన వాళ్ళు సాతాను నుండి పొందుకున్న జ్ఞానంతో, పాప జ్ఞానంతో, లోక సంబంధమైన జ్ఞానంతో, శరీరానికి వాటికి కావాల్సిన జ్ఞానంతో జీవిస్తూ మీలోకి ప్రవేశించి మరలా వాటి కోసమే సాతాను యొక్క నుండి పొందుకున్న జ్ఞానంతోనే జీవిస్తూ ఉంటారు. ఇలాగ జీవిస్తూ ఉంటారు. మీ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత కూడా ఆ అపవిత్రాత్మలు సాతాను నుండి పొందుకున్న జ్ఞానంతోనే జీవిస్తూ ఉంటాయి. అందుకే మీరు క్లాస్ రూమ్లో కూర్చొని పాఠాలను వినేటప్పుడు, చదువుకునేటప్పుడు ఈ అపవిత్రాత్మలు క్లాస్ రూమ్లో కూర్చొని
పాఠాలు వినటము చదువుకోవటము ఇష్టపడవు. ఎందుకంటే అవి ఎప్పుడు కూడా స్వేచ్ఛగా జీవించే జీవితాన్ని జీవించాయి మీలోకి రాకముందు. ఒక్కసారిగా అవి మీలోకి ప్రవేశించిన తర్వాత మీరు క్లాస్ రూమ్లో కూర్చొని పాఠాలు వినేటప్పుడు చదువుకునేటప్పుడు ఆ అపవిత్రాత్మలు ఇష్టపడవు క్లాస్ రూమ్లో కూర్చొని పాఠాలు వినటం చదువుకోవటం. అవి అవి కూడా మీ వలె విద్యార్థులుగా జీవిస్తూ ఉంటాయి. మీరు ఏ జీవితాన్ని అయితే జీవిస్తూ ఉంటారో అదే జీవితాన్ని జీవిస్తూ ఉంటాయి ఈ అపవిత్రాత్మక మారిన వాళ్ళు. అవి ఏం చేస్తాయంటే వాళ్ళు ఎవరో కాదు, మీ తల్లిదండ్రుల కుటుంబంలో చనిపోయిన వారే. వారు మీలోకి ప్రవేశించటము మీరు చేసిన పాపానికి కానే కాదు, మీ తల్లిదండ్రులు చేసిన పాప ఫలితానికే వాళ్ళు మీ శరీరంలోకి ప్రవేశించారు. అది మీ తల్లిదండ్రులు చేసిన పాప ఫలితమే, అది వారి తప్పు, మీ పాపం కానే కాదు అని నేను మీకు చెప్తున్నాను. వాళ్ళు సాతాను నుండి పొందుకున్న మనస్తత్వంతోనే జ్ఞానంతోనే వాళ్ళు పాఠాలు వినటం ఇష్టపడరు. మీలో ఉండి మీరు పాఠాలు వింటూ చదువుకునేటప్పుడు పాఠాలు వినటానికి ఇష్టపడవు అపవిత్రాత్మగా మారిన వాళ్ళు. అందుకే వారికి కావాల్సిన వాటన్నిటినీ కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాయి. మీ జీవితాన్ని పోలిన జీవితాన్ని జీవిస్తూ మీ జీవితంలో జరిగిన సంఘటనలనే గుర్తు చేసుకుంటూ ఉంటాయి. వాటికి కావాల్సిన వాటన్నిటినీ ఆలోచిస్తూ ఉంటాయి. అవన్నీ కూడా మీరు వినే పాఠాలను చదువుకునే పాఠాలను మీ మెదడు దాకా పోనీయవు. అవును, అపవిత్రాత్మలు మీరు వినే పాఠాలను మీరు చదువుకునే పాఠాలను మీ మెదడు దాకా చేరనీయవు. అందుకే చేరనీయకపోవటం వలనే ఆ పాఠాలన్నీ కూడా మీరు వినే పాఠాలు చదువుకునే పాఠాలన్నీ కూడా మీ మెదడు దాకా చేరకపోవటం వల్లనే అవన్నీ కూడా మీకు గుర్తుండటం లేదు. అది మీ తప్పు కానే కాదు, మీ మెదడుకి జ్ఞాపశక్తి లేక కాదు. మీ మెదడు తనకై తానే ఒక మనిషిలాగా వాటన్నిటినీ తనలోకి చేర్చుకోకుండా ఉండటం లేదు. అవన్నీ అపవిత్రాత్మల క్రియలే అని నేను మీకు చెప్తున్నాను. అందుకే అవి మీ మెదడు దాకా చేరనివ్వకపోవటం వలనే అవి ఆలోచిస్తూ ఉంటాయి. మీరు క్లాస్ రూమ్లో కూర్చొని పాఠాలు వింటూ చదువుకునేటప్పుడు అవి ఆలోచిస్తూ ఉంటాయి. వాటి ఆలోచనలనే మీరు మీ తలలో వింటూ ఉంటారు. వాటి వలనే మీరు వినే పాఠాలు చదువుకునే పాఠాలు మీ మెదడు దాకా చేరనీయవు అపవిత్రాత్మలు. అందుకే మీరు ఆ పాఠాలు గుర్తుండటం వల్ల మీరు అనుకుంటారు, మాకు పాఠాలు గుర్తుండటం లేదు, మేము వినే పాఠాలు చదువుకునే పాఠాలు మా మెదడు దాకా చేరటం లేదు అని బాధపడుతూ ఉంటారు. అది మీ తప్పు కానే కాదు. మరి మీరు వినే పాఠాలు చదువుకునే పాఠాలు మీకు గుర్తుండాలి, మీ మెదడు దాకా చేరాలి అని మీరు కోరుకొని అందుకు ఏం చేయాలంటే మీరు వినే పాఠాలను చదువుకునే పాఠాలను నీతి కథల్లాగా చదువుకుంటూ వింటూ ఉండండి. అప్పుడు అవి మీరు ఏకాగ్రత పెట్టి నీతి కథలాగా వింటూ ఇష్టమైన కథలాగా వింటూ మీరు చదువుకుంటూ ఉండండి. మీరు వింటూ ఉండండి. అవన్నీ కూడా మీ మీ మెదడుకు చేరతాయి. అప్పుడు మీరు చదువు వచ్చిన వాళ్ళుగా ఉంటారు. మీరు రాసే పరీక్షల్లో కూడా పాస్ అవుతూ ఉంటారు అని నేను మీకు చెబుతున్నాను. విద్యార్థులైన వాళ్ళరా, మీరు అపవిత్రాత్మల ప్రభావానికి గురయ్యి మీరు వినే పాఠాలను చదువుకునే పాఠాలను మీ మెదడులోకి చేర్చుకోలేకపోతే కొంతమంది విద్యార్థులైన వారు ఏమనుకుంటారంటే, మాకు చదువు రావటం లేదు, మేము పరీక్షలో తప్పుతున్నాము, అప్పుడు మా తల్లిదండ్రులైన వారు దూషిస్తూ ఉంటున్నారు మాకు చదువు రావటం లేదని. మాకు పాఠాలు చెప్పే ఉపాధ్యాయులైన వాళ్ళు కూడా కాలేజీ లెక్చరర్స్ అయిన కూడా మమ్మల్ని అందరి ముందు కొడుతూ ఉన్నారు. మా క్లాస్ రూమ్లో మమ్మల్ని దూషిస్తూ ఉన్నారు, అవమానిస్తూ ఉన్నారు, ముద్దు అని అనేక విధాలుగా దూషిస్తూ ఉంటున్నారు. వాటన్నిటికీ కూడా మాకు బాధ వేస్తుంది అని అనుకుంటూ ఉంటారు. మాకెప్పుడు కూడా వాళ్ళు అనే మాటలే మాకు గుర్తు వస్తున్నాయి అని అనుకుంటూ ఉంటారు. విద్యార్థులైన వాళ్ళరా, మీకు చదువు రానప్పుడు మీరు పరీక్షలో తప్పినప్పుడు మీ తల్లిదండ్రులు అనే మాటల గురించి, మీ ఉపాధ్యాయులైన వాళ్ళు, మీ కాలేజీ లెక్చరర్ అయిన వాళ్ళు మిమ్మల్ని అనే మాటలను మీ మెదడు తనకై తాను సొంతగా వాటిని గుర్తు తెచ్చుకోదు, వాటి గురించి ఎక్కువగా ఫీల్ కాదు, బాధపడదు. మరి మీరు మీ తలలో వింటున్న ఆ ఆలోచనలు అన్నీ ఎవరివి అంటే, మీ శరీరాల మీద అధికారాన్ని కలిగి ఉన్న అపవిత్రాత్మలు ఏం చేస్తాయంటే, మీ జీవితాన్ని పొందిన మీ జీవితాన్ని పోలిన జీవితాన్ని జీవిస్తూ మిమ్మల్ని అనే మాటలను, మీ తల్లిదండ్రులు అనే మాటలను, మీ గురువులు అనే మాటలను ఈ అపవిత్రాత్మలు తమను అన్నట్టుగా అనుకుంటూ ఉంటాయి, ఊహించుకుంటూ ఉంటాయి. అవి
మానసిక రోగంతో ఉండి ఎక్కువగా బాధపడుతూ ఉంటాయి. వాటి గురించి ఎక్కువగా పదే పదే గుర్తు తెచ్చుకుంటూ బాధపడుతూ ఉంటాయి. ఎక్కువగా మానసిక రోగాన్ని కలిగి ఉంటాయి. అందుకే అవి గుర్తు తెచ్చుకోవటం వల్లనే, ఈ అపవిత్రాత్మను గుర్తు తెచ్చుకోవటం వల్లనే అవన్నీ కూడా మీరు మీ తలలో వింటూ ఉంటారు. అవన్నీ కూడా మీ మెదడు గుర్తుకొచ్చేవి కానే కాదు. మీ మెదడు తనకై తాను గుర్తు తెచ్చుకునేవి కానే కాదు అని నేను మీకు చెప్తున్నాను. మీ మెదడు ఒక మనిషిలాగా మీ తల్లిదండ్రులు అనే మాటలను, మీ గురువులు అనే మాటలను పదే పదే గుర్తు తెచ్చుకోదు. తనే పదే పదే మానసిక రోగం గురించి మానసిక రోగాన్ని కలిగి లేదు. మెదడుకి ఆ శక్తిని ఇవ్వలేదు దేవుడు. కానీ మీ జీవితాన్ని పోలిన జీవితాన్ని జీవిస్తున్న అపవిత్రాత్మలే వాటిని పదే పదే గుర్తు తెచ్చుకుంటూ బాధపడుతూ ఉంటాయి, మానసిక రోగంతో ఉంటాయి. కనుక వాటి అనుసారంగా మీరు జీవించవద్దు. వాటిని గుర్తించండి, వాటిని వినండి అని నేను మీకు చెప్తున్నాను. ఇంకా మరి కొంతమంది విద్యార్థులైన వాళ్ళు ఏమనుకుంటారంటే, మేము పరీక్షలో తప్పాము, మా స్నేహితుల ముందు మా పరువు పోయింది, మా తల్లిదండ్రులైన వారు దూషిస్తూ ఉన్నారు, అవమానిస్తున్నారు, మా గురువులు కూడా మమ్మల్ని దూషిస్తూ ఉన్నారు, అవమానిస్తున్నారు అందరి ముందు. అందుకే మాకు చచ్చిపోవాలి అనే ఆలోచనలు వస్తున్నాయి, సూసైడ్ చేసుకోవాలి అనే ఆలోచనలే వస్తూ ఉన్నాయి అని అనుకుంటూ ఉంటారు. అలాంటి విద్యార్థులతో ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. విద్యార్థులైన వాళ్ళరా, మీరు పరీక్షల్లో తప్పినప్పుడు మీ శరీరాల మీద అధికారాన్ని కలిగి ఉండ అపవిత్రాత్మలు ఏం చేస్తాయంటే, మీ తల్లిదండ్రులైన వాళ్ళు అనే మాటలను, గురువులు అనే మాటలను కూడా పరీక్షలో తప్పావని అవి అనుకొని నీ జీవితాన్ని పోలిన జీవితాన్ని జీవిస్తూ అవి మానసిక రోగంతో బాధపడుతూ ఉంటాయి. వారు అనే మాటలన్నిటినీ కూడా తనను అన్నట్టుగా అపవిత్రాత్మలను తమని అన్నట్టుగా అపవిత్రాత్మ అనుకొని అవి ఎక్కువగా బాధపడుతూ ఉంటాయి. అవి ఎక్కువగా బాధపడటం వలన వాటికి మానసిక రోగం ఏర్పడుతుంది. వాళ్ళు మానసిక రోగంతోనే జీవిస్తూ ఉంటారు. ఎప్పుడు దిగులుతోనే, బాధతోనే జీవిస్తూ ఉంటారు. ఆ బాధనే, వాటి దిగులనే, వాటి బాధనే మీరు మీ శరీరంలో గుర్తిస్తూ ఉంటారు. వాటి మానసిక రోగాన్నే మీరు మీ శరీరంలో గుర్తిస్తూ ఉంటారు. ఆ మానసిక రోగం అనేది మీది కానే కాదు అని నేను మీకు చెబుతున్నాను. ఆ దిగులు అనేది మీది కానే కాదు. ఇంకా ఆ అపవిత్రాత్మలు ఏం చేస్తాయంటే, ఆ మానసిక రోగాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలి అని, చచ్చిపోవాలని కోరుకుంటూ ఉంటాయి. ఎప్పుడు కూడా వాటి గురించే ఆలోచిస్తూ ఉంటాయి. ఎక్కడ చచ్చిపోవాలి, ఎలాగ చచ్చిపోవాలి, ఎప్పుడు చచ్చిపోవాలి అని ప్లాన్లను వేసుకుంటూ ఉంటాయి. అలాగా అవి ఆలోచించే ఆలోచనలనే మీరు మీ తలలో వింటారు. అవన్నీ కూడా మీ మెదడు ఆలోచించదు. మీ మెదడు తనకై తాను మీరు మీ తల్లిదండ్రులు అనే మాటలను, మీ గురువులు అనే మాటలను పదే పదే గుర్తు చేసుకోదు. వాటి గురించి పదే పదే బాధపడదు. మీ మెదడు ఒక మనిషిలాగా మానసిక రోగాన్ని కలిగి ఉండదు. మరి మీ మెదడుకి సొంత జ్ఞానం లేదు కనుక మానసిక రోగాన్ని కలిగి ఉండదు. అపవిత్రాత్మలు మానసిక రోగంతోనే చచ్చిపోవాలని కోరుకుంటూ ఉంటాయి. వాటినే మీరు మీ తలలో వింటూ ఉంటారు. ఇప్పటి వరకు మీకు తెలియకపోవటం వల్ల అవన్నీ కూడా మీవని మీరు అనుకుంటూ ఉంటున్నారు. అవన్నీ కూడా మీవి కానే కాదు. ఆ అపవిత్రాత్మలు వాటి ఆలోచనలనుసారంగా, వాటి మానసిక అనుసారంగా మీరు జీవించమాకండి అని నేను మీకు చెప్తున్నాను. మరి ఇప్పటి వరకు కొంతమంది విద్యార్థులైన వాళ్ళు చదువు రావటం లేదని, మేము పరీక్షలు తప్పామని చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆత్మహత్య అనే పేరుతో వారిని చంపుకున్న వాళ్ళు ఉన్నారు. అపవిత్రాత్మ ప్రభావం గురయ్యి వారిని చంపుకున్నారు. అలాంటి విద్యార్థులను దేవుడు ఎక్కడ ఉంచాడంటే, దేవుడు చెప్పాడు నాకు, ఏ విద్యార్థులైతే ఆత్మహత్య అనే పేరుతో వాళ్ళకి చదువు రావటం లేదని, తల్లిదండ్రులు దూషించారని, గురువులు దూషించారని వారిని చంపుకున్న విద్యార్థులైన వారిని నేను నా రాజ్యానికి తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదంటే, వాళ్ళకి జీవితం సరిపోలేదని నేను ఎంచాను. వాళ్ళు చిన్న వయస్కులు, అందుకే వారికి జీవితం సరిపోలేదని నేను ఎంచి వారి ఆత్మలను నేను ఇక్కడనే ఉంచాను. ఎందుకంటే చాలని వారి జీవితాన్ని వారు జీవించాలని, అందుకే ఇక్కడనే ఉంచాను. ఆ విద్యార్థులైన వాళ్ళు ఎలాగ జీవిస్తారో కూడా దేవుడు చెప్పాడు. ఆత్మహత్య అనే పేరుతో చనిపోయిన విద్యార్థులైన వాళ్ళు ఎక్కడ జీవిస్తున్నారంటే, వాళ్ళు చనిపోయిన వెంటనే వాళ్ళ శరీరం చుట్టూనే తిరిగారు. ఆ శరీరం చుట్టూ తిరుగుతూ ఉన్నప్పుడు ఆ శరీరం దగ్గర వాళ్ళ తల్లిదండ్రులైన వాళ్ళు, వాళ్ళ బంధువులైన వాళ్ళు, వారి కుటుంబ సభ్యులైన వాళ్ళు కూర్చొని ఏడవటాన్ని చూసి ఆత్మగా మారిన విద్యార్థులైన వాళ్ళు కూడా ఎక్కువగా రోధిస్తూ ఉన్నారు. ఎక్కువగా రోధించారు వాళ్ళ శరీరం చుట్టూ తిరుగుతూ.
శరీరాన్ని వీడిన జీవాత్మగా ఉన్న వాళ్ళు వాళ్ళ శరీరాన్ని పోలిన రూపాన్నే వాళ్ళు మరలా ఆత్మగా వాళ్ళు రూపంతో వాళ్ళ శరీర రూపంతోనే ఉన్నారు. వాళ్ళు శరీరం చుట్టూ తిరుగుతూ వాళ్ళ తల్లిదండ్రులైన వాళ్ళు, వారి కుటుంబ సభ్యులైన వాళ్ళు వాళ్ళ శరీరం దగ్గర కూర్చొని ఏడవటాన్ని చూసి ఈ ఆత్మగా మారిన వాళ్ళు కూడా వాళ్ళు ఎక్కువగా ఏడుస్తూ ఉన్నారు. వాళ్ళు ఏడుస్తూ అప్పుడు వారి తల్లిదండ్రులతో వారి కుటుంబ సభ్యులతో మాట్లాడతారు. ఆత్మగా మారిన వాళ్ళు, మేము ఇక్కడనే ఉన్నాము, ఎక్కడికి పోలేదు, మీతోనే ఉన్నాము అని పిలుస్తూ ఉంటారు. అమ్మ నాన్న అని పిలుస్తూ ఉంటారు, కేకలు వేస్తూ ఉంటారు ఆత్మగా మారిన వాళ్ళు. కానీ ఆత్మగా మారిన వాళ్ళు మాట్లాడే మాటలను మనుషులైన వాళ్ళు, భూమి మీద జీవిస్తున్న మనుషులైన వాళ్ళు వినలేరు. ఆత్మగా మారిన వారిని మనుషులైన వాళ్ళు చూడలేరు. ఎందుకంటే ఆ శక్తిని దేవుడు నరులకు ఇవ్వలేదు. ఆత్మగా మారిన వారిని దేవుడు నరులకు చూపించడు. ఎందుకంటే నరులైన వాళ్ళు, చనిపోయిన వారు ఆత్మలుగా మారిన వారిని చూస్తే భయపడతారు అని, వారి జీవితాన్ని వాళ్ళు స్వేచ్ఛగా జీవించలేరు అని, అందుకే వారిని చూసే శక్తిని దేవుడు ఇవ్వలేదు. వారి మాటలను కూడా వినలేరు. అప్పుడు ఆత్మగా మారిన వాళ్ళు ఏమనుకుంటారంటే, అయ్యో మేము చనిపోతే మా బాధలు పోతాయి, ఈ నిందలు పోతాయి అనుకొని చనిపోయాము. కానీ మేము మా శరీరం చుట్టూ తిరుగుతున్నామనే సంగతి మాకు తెలియదు. మాకు తెలియక చేశాము. మా తల్లిదండ్రులకు దగ్గరికి వెళ్ళి మరలా మేము వారితో కలిసి జీవించాలని కోరుకుంటున్నాము అని ఆత్మలుగా మారిన వాళ్ళు, వారి శరీరం చుట్టూ తిరుగుతున్న వాళ్ళు కోరుకుంటూ ఉంటారు. మరలా వాళ్ళు వాళ్ళ శరీరంలోకి పోయి జీవించాలని కోరుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళు అనేక సార్లు ప్రయత్నిస్తూ ఉంటారు. వాళ్ళ శరీరంలో పోయి వాళ్ళ జీవితాన్ని జీవించాలని కోరుకుంటారు. అనేక సార్లు ప్రయత్నం చేస్తారు. వాళ్ళు చేసిన తప్పుని గుర్తు చేసుకొని, చేసిన తప్పు ఎంత గొప్పదో గుర్తు చేసుకొని మరలా వాళ్ళ శరీరంలో పోయి జీవించాలని అనేక సార్లు ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ఆత్మగా మారిన వాళ్ళు, విద్యార్థులైన వాళ్ళు వాళ్ళ శరీరంలో పోయి జీవించలేరు. ఆ శక్తిని దేవుడు ఆ విద్యార్థులకు ఇవ్వలేరు. ఆత్మలుగా మారిన విద్యార్థులైన వాళ్ళు ఆ శక్తి లేకపోవడం వలన ఆ తల్లిదండ్రులైన వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ కుటుంబ సభ్యులైన వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ శరీరాన్ని తీసుకువెళ్ళి సమాధుల మధ్యకి వెళ్ళి తీసుకువెళ్తూ ఉంటారు. అప్పుడు ఆత్మగా మారిన విద్యార్థులు కూడా వాళ్ళ శరీరం పైన పోతూ వాళ్ళ శరీరాన్ని ఎక్కడైతే పూడ్చిపెడతారో అక్కడికి వెళ్ళి వాళ్ళ శరీరం మీద ప్రేమ చావక, కోరికలు తీరక అక్కడనే పొనుకుంటూ అక్కడనే జీవిస్తూ ఉంటారు. అక్కడ ఉండటం వలన వాళ్ళు అపవిత్రాత్మగాను మారుతారు. వాళ్ళు మారి ఈ లోకంలో ఉంటే మాత్రం అపవిత్రాత్మగా మారిన వాళ్ళే. మరలా మారి వాళ్ళ అపవిత్రాత్మలుగా మారి వాళ్ళ శరీరాన్ని పూడ్చిపెట్టిన ఆ సమాధి మీదనే వాళ్ళు పొనుకుంటూ ఉంటారు, అక్కడే జీవిస్తూ ఉంటారు. వాళ్ళ శరీరాన్ని వాళ్ళు బయటికి తీసి వారి శరీరంలో ప్రవేశించి జీవించాలని కోరుకున్నా కూడా వారికి ఆ శక్తి ఉండదు. ఇంకా వాళ్ళు అక్కడ సమాధుల్లోనే జీవించడం వలన వాళ్ళకి విసుగు వచ్చి బోరు కొట్టి మరలా వాళ్ళ కుటుంబ సభ్యులైన వాళ్ళు, వాళ్ళ తల్లిదండ్రులైన వాళ్ళు, వాళ్ళ అన్నదమ్ములైన వాళ్ళు, వాళ్ళ కుటుంబ సభ్యులైన వాళ్ళు గుర్తు వచ్చి వాళ్ళ మధ్యకి వచ్చి మరలా వాళ్ళ చుట్టూ తిరుగుతూ, వాళ్ళ ఇంట్లోనే తిరుగుతూ వారితో మాట్లాడుతూ ఉంటారు. అమ్మ నేను వచ్చాను, నాన్న నేను వచ్చాను, ఇలా వాళ్ళ బంధువులతో, వాళ్ళ రక్త సంబంధికులతో వాళ్ళు పిలుస్తూ వాళ్ళతో మాట్లాడతారు ఆత్మలుగా మారిన వాళ్ళు. కానీ ఆత్మలుగా మారిన వాళ్ళు మాత్రము మనుషులకు కనపడరు. వారి మాట్లాడే మాటలు కూడా వాడు వినలేరు. ఎందుకంటే ఆ శక్తిని దేవుడు ఇవ్వలేదు వారికి. అందుకే వాళ్ళు అపవిత్రాత్మగా మారిన విద్యార్థులైన వాళ్ళు వాళ్ళ ఇంటిలోనే తిరుగుతూ వారి తల్లిదండ్రుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. వాళ్ళు కుటుంబ సభ్యుల మధ్య తిరుగుతూ ఉంటారు. వాళ్ళతో కలిసి జీవించలేకపోతున్నందుకు అపవిత్రాత్మక మారిన వాళ్ళకి కోపోద్రేకాలు ఎక్కువ అవుతాయి, ఈర్ష్య దోషాలు ఎక్కువ అవుతాయి, వారి మీద కోపం ఎక్కువ పెరుగుతుంది, కోపోద్రేకాలు ఎక్కువ అవుతాయి. శరీరక జీవితాన్ని జీవించాలని ఆ కోరికనది రెట్టింపు అవుతుంది. ఇలా నెగిటివ్ ఆలోచనలు అనేవి ఎక్కువగా అవుతాయి. ఇలాగ జీవిస్తున్నారు చనిపోయిన విద్యార్థులైన వాళ్ళు. కనుక ఇప్పుడు ఏ విద్యార్థులైతే ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచిస్తూ ఉన్నారో అలాంటి విద్యార్థులతో ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. విద్యార్థులైన వాళ్ళారా, మీకు చదువు రాకపోతే ఈ లోకంలో దేవుడు మీకు అనేక మంచి మార్గాలను ఇచ్చాడు. వాటిలో మీకు నచ్చిన మంచి మార్గాన్ని ఎంచుకొని ఆ జీవితాన్ని జీవించండి, సన్మార్గంలో జీవించండి, నిండు నూరేళ్ళు జీవించండి అని నేను మీకు చెప్తున్నాను. మీరు కనుక ఆత్మహత్య అనే పేరుతో చదువు రావటం లేదని మీరు అనుకొని మీ శరీరాల మీద అధికారం కలిగి ఉండ అపవిత్ర ఆత్మలు చచ్చిపోవాలని కోరుకునే కోరికలన్నిటి అనుసారంగా వాటి ఆలోచన కనుక
మిమ్మల్ని మీరు చంపుకుంటే మాత్రము మీరు చనిపోయిన విద్యార్థుల వాళ్ళే ఈ లోకంలోనే ఉంటారు. కనుక పొరపాటున మీరు చేయమాకండి. మీరు ఆత్మహత్య అనే పేరు చంపుకుంటే మీరు ఎక్కడికే వెళ్ళరు. మీ తల్లిదండ్రులు చుట్టే తిరుగుతారు, మీ కుటుంబ సభ్యులు చుట్టే తిరుగుతారు. మీకు కోరికలు ఎక్కువ అవుతాయి, బాధలు ఎక్కువ అవుతాయి, కష్టాలు ఎక్కువ అవుతాయి, కోపోద్రేకాలు ఎక్కువ అవుతాయి, శరీరం మీద ఆశ పెరుగుతుంది. ఇలాంటి నెగిటివ్ ఆలోచనలే ఒక స్థాయి. కనుక ఆత్మహత్య అనే పేరుతో మిమ్మల్ని మీరు చంపుకోమాకండి అని నేను మీకు చెప్తున్నాను. మీకు చదువు రాకపోతే అనేక మంచి మార్గాలను ఇచ్చాడు దేవుడు. వాటిలో మీకు నచ్చిన మార్గాన్ని ఎంచుకొని జీవించండి అని నేను మీకు చెప్తున్నాను. విద్యార్థులైన వాళ్ళరా, ఇవన్నీ నాకు దేవుడే చెప్పాడు. దేవుడు నన్ను మీ కింద మీ పనివాడిగా ఎంచుకొని నాకు చెప్పిన సంగతులే విద్యార్థులైన వాళ్ళు వారికి రాని తలంపులతో, వారికి రాని ఆలోచనలతో ఇలా జీవిస్తూ ఉన్నారు. వాళ్ళకి చదువు ఎందుకు రావటం లేదో చెప్పమన్నాడు. నేను తగినంత జ్ఞాపశక్తినిచ్చాను విద్యార్థులైన వాళ్ళకి. వారికి ఎందుకు పాఠాలు గుర్తుండటం లేదో చెప్పమన్నాడు. మీ గురించి ఈ సంగతులు ఇప్పుడు నేను చెప్పిన సంగతులన్నీ కూడా దేవుడు మీ మీద ప్రేమతోనే నాకు తెలియపరిచాడు. మీరు కనుక్కోలేకపోతున్నారు ఆ అపవిత్రాత్మల జీవితాన్ని. మీ శరీరాలు ప్రవేశించి జీవిస్తున్న అపవిత్రాత్మల జీవితాన్ని మీరు కనుక్కోలేకపోతున్నారు. వాటి ప్రభావానికి గురయ్యి మీరు చనిపోతూ ఉన్నారు విద్యార్థులైన వారు. అందుకే మీరు చనిపోకూడదని ఆ అపవిత్రాత్మలను మీరు కనిపెట్టాలని నాకు చెప్పిన సంగతులనే నేను మీకు చెబుతున్నాను. ఇదంతా ఈ గొప్పతనం మొత్తం కూడా దేవునిదే. దేవుడు అలాగ ఎందుకు చెప్పాడంటే నాకు మీ మీద ప్రేమతోనే. మీరు బాధపడుతున్నారని, మీరు చచ్చిపోవాలని కోరుకుంటున్నారని, మిమ్మల్ని రక్షించడం కోసమని మిమ్మల్ని ప్రేమించిన దేవుడు మీ గురించి చెప్పిన సంగతులనే నేను మీకు చెప్తున్నాను. ఏది కూడా నా సొంత మాట కానే కాదు. కనుక మీ తండ్రి అయిన దేవుడు చెప్పిన సంగతులను మీరు గుర్తుపెట్టుకొని మీ శరీరాల మీద అధికారం కలిగి ఉండ అపవిత్రాత్మల యొక్క జ్ఞానాన్ని చంపివేయండి. వాటి అనుసారంగా జీవించమాకండి అని నేను మీకు చెప్తున్నాను. అపవిత్రాత్మలు అనేవి మానసిక రోగులు, భయస్థులు, పెరిగేవాళ్ళు. ఎందుకంటే మీరెక్కడ వాటి జ్ఞానాన్ని మీరు కనిపెడతారో, మీరెక్కడ వాటి ఫీలింగ్స్ని, నెగిటివ్ ఫీలింగ్స్ని కనిపెడతారో అవి నిరంతరం భయపడుతూ ఉంటాయి, మానసిక రోగంతో ఉంటాయి, పిరికితనంతో ఉంటాయి, భయపడుతూ ఉంటాయి. ఆ పిరికి వాటికి, ఆ మానసిక రోగికి, ఆ భయస్థులకి మీరు భయపడవద్దు. మీరు ధైర్యంగా ఉండండి. మీ ధైర్యమే వాటికి మానసిక రోగం అవుతుంది. మీ ధైర్యమే వాటికి ఎక్కువగా భయం అవుతుంది. మీ ధైర్యమే వాటికి పిరికితనం అవుతుంది. మీరు వాటి ఆలోచనలన్నింటినీ కూడా, వాటి ఫీలింగ్స్ అన్నింటినీ కూడా మీరు కనిపెట్టడం వలన వాటి ఆలోచనలన్నీ, వాటి జ్ఞానానికి సంబంధించిన ఆలోచనలన్నీ కూడా మీరు మీ తలలో వింటూ ఉంటారు. వాటన్నిటినీ గుర్తించి మీరు వాటి అనుసారంగా మీరు జీవించకుండా ఉంటే ఆ అపవిత్రాత్మలు అనేవి భయపడతాయి, మానసికంతో ఉంటాయి, భయంతో ఉంటాయి, పిరికితనంతో ఉంటాయి. ఆ పిరికితనం వల్ల మీరు కనిపెడుతున్నారని భయపడి అవి వాటి భయం పెరిగి, వాటి పిరికితనం పెరిగి మీ నుండి దూరంగా వెళ్ళిపోతాయి. వాటి నెగిటివ్ ఫీలింగ్స్ని మీ శరీరంలో పంపినప్పుడు కూడా అవన్నీ కూడా మీవి కాదని గుర్తించండి. అప్పుడు మీ నుండి వెళ్ళిపోతాయి. భయపడవద్దు. ఒకవేళ మీరు భయపడితే మీ భయమే ఆ అపవిత్రాత్మలకు ధైర్యం అవుతుంది, బలమవుతుంది. ఆ ధైర్యంతోనే, ఆ బలంతోనే అవి వాటి జీవితాన్ని అవి జీవిస్తూ ఉంటాయి. మిమ్మల్ని వాటికి నచ్చినట్టుగా జీవించాలని కోరుకుంటూ ఉంటాయి. కనుక విద్యార్థులైన వాళ్ళరా, వాటికి భయపడమాకండి, ధైర్యంగా ఉండండి. అవి మీ నుండి వెళ్ళిపోతాయి. అపవిత్రాత్మలు మీ శరీరాల మీద అధికారం కలిగి ఉండటము మీ చేసిన పాపాలకు కానే కాదు. కేవలము మీ తల్లిదండ్రులైన వాళ్ళు చేసిన పాపానికే దేవుడు మీ చుట్టూ రక్షణ వలయాన్ని తీసివేశాడు. అందుకే అపవిత్రాత్మలు మీ శరీరం చుట్టూ రక్షణ వలయం లేకపోవడంలోనే మీ శరీరంలో ప్రవేశించి మీ జీవితాన్ని పోలిన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాయి. అవి కూడా విద్యార్థులుగానే జీవిస్తూ ఉన్నాయి అని నేను మీకు చెప్తూ ఉన్నాను. మీరు ధైర్యంగా ఉండండి అని నేను మీకు చెప్తున్నాను. ఇంతటితో ముగిస్తూ ఉన్నాను. విద్యార్థులైన వాళ్ళరా, మీకు అనేక డౌట్లు ఏమైనా ఉంటే నాకు ఫోన్ చేసి నాతో మాట్లాడవచ్చు. నేను మీకు అనేక విషయాలను చెప్తూ ఉంటాను అని నేను మీకు చెప్తూ ఇంతటితో ముగిస్తున్నాను. దేవుడు మిమ్మలను, మీ కుటుంబ సభ్యులను ఆశీర్వదించాలని నిండు మనసుతో కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాను. ఆమెన్, ఆమెన్, ఆమెన్.